అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీ ప్రమాదంలోని బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుండి విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1 కోటి, తీవ్రంగా గాయాలైన వారికి ₹50 లక్షల, స్వల్ప గాయాలైన వారికి ₹25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా మీరేమో అధైర్యపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. జరుగుతానే షాక్ అయ్యాను. నేను అడిగాను, జ్ఞాపకం లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సమయం దెబ్బల కంటే షాక్ అయిపోవచ్చు. దెబ్బలు తక్కువ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్ ప్రమాద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. జరిగింది ప్రైవేట్ సంస్థలో ప్రమాదమైన భారీగా పరిహారం అందజేయాలని నిర్ణయించింది. సంస్థ సహాయంతో సంబంధం లేకుండా ఒక్కొక్క మృతుడికి కుటుంబానికి ₹1 కోటి వరకు పరిహారం అందజేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ప్రకటించారు. 41 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందిస్తామని తెలిపారు. ఎవరూ అధైర్యపడకూడదని సూచించారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికవర్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులందరూ కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి మనం వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు ₹1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో
అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి, అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారు. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ ఐకన్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారు. కిమ్స్లో అయితే మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన పరంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలపై పూర్తి అవగాహన తెచ్చుకున్న పవన్ గ్రౌండ్ లెవెల్ నుండి మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ స్వరాజ్య దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టారు. తాజాగా 57 లక్షల మందికి గ్రామాల్లోనే ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామసభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీల్లో 87 పన్నులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అదొకటి దృష్టిలో పెట్టమని చెప్పాం. బోర్వెల్స్ ఒక 100 అడుగులు పడితే నెక్స్ట్ సంవత్సరం ఇంకొక నెక్స్ట్ సీజన్కి పడవు, మళ్ళీ ఇంకొక 50 అడుగులు ముందుకెళ్ళేటోటికి అక్కడి నుంచి వచ్చేది మనకి ఫ్లోరైడ్ వాటరే వచ్చేస్తున్నాయి, విచ్ ఇస్ ఎఫెక్టింగ్ కిడ్నీస్ అండ్ బోన్స్. అందువల్ల ఇది అయిపోతున్నాయి. సో నేను ప్రత్యేకించి పెట్టింది ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పండి. తక్కువ వాటర్ కన్జర్వేషన్ కనుక చేయగలిగితే తక్కువ మనకి లోతులోనే నీళ్లు దొరికేలాగా, అండ్ బోర్స్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకునేలాగా. రీఛార్జ్ పాయింట్స్ దాదాపు వాళ్ళు ఏమంటారంటే రీఛార్జ్ పాయింట్స్ బోర్లు తవ్వారు కానీ రీఛార్జ్ పాయింట్స్ తవ్వలేదని చెప్పారు. దాని మీద అంత దృష్టి పెట్టలేదు మేము అని చెప్పి అదొకటి దృష్టిలో పెట్టమని చెప్పాం. అంటే మేజర్లీ మనకి ఈ నదుల దగ్గర నుంచి వీటిని పైప్ లైన్లు వేసే ముందు మనకు దొరకగలిగేది అవి. వీటిని ఫిల్టరింగ్ చేసే నీళ్లు కానీ లేదంటే కొన్నిసార్లు అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ ఏదైనా పెట్టాలి, ఇవి కూడా దృష్టిలో ఉన్నాయి కొన్ని ప్రత్యేకించి ఉన్న చోట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం పల్స్ సర్వే అని ఒకటి చేస్తున్నాం. మేము కూడా అనుకుంది చాలా ఒకే రోజున సర్వే చేయాలి. ఆల్మోస్ట్ ఒక 16 ప్రమాణాల మీద 18 ప్రమాణాల మీద చేస్తున్నాం. అదంటే ఎన్ని లక్షల ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని వాటికి నీళ్ళు ఉన్నాయి, వస్తే ఒక్కొక్క ట్యాప్ ఉంటే ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయి, ఎంత మోస్తారు వస్తున్నాయి నీళ్ళు, దాని సోర్స్ పాయింట్ ఏంటని చెప్పి మొత్తం ఒక 16 ప్రమాణాలతోటి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది దాదాపు 22 లక్షలకి ఇళ్ళకి అయింది. అవుట్ ఆఫ్ 96కో 94 ల్యాక్స్కు ఈ సర్వే మొన్న ఆపాము. దీనివల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇవన్నీ జరిగితే మాకు ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టుగా ఎక్కడ ఫ్లోరైడ్ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీటి సౌకర్యం బాగాలేదు, అక్కడ ప్రత్యేకంగా ఏం చేయాలనేది. ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని, బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని కేజీహెచ్ మార్చురీ మృతుల కుటుంబాలను పలువురు వైసీపీ నాయకులు కలిసి పరామర్శించారు. బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ నష్టపరిహారంపై ప్రభుత్వం నుండి స్పష్టత లేదన్నారు. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వైసీపీ ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇచ్చిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. దాంట్లో వచ్చి గ్యాస్ లీక్ అయ్యి సంఘటన చాలా బాధగా
ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైతులను ఎక్కడా కూడా ఈవెన్ ఇండివిజువల్ పాలనలో కూడా జరిగింది, కానీ ఇంత ప్రాణ నష్టం జరగదు. కానీ ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇంకేనే బాధాకరంగా ఉంది. తాలూకా పేదలతో పేదలతో ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రమణ ఇవన్నీ సంఘటన జరిగింది. జరిగిన బట్టి ప్రభుత్వం పొందిన తీరు మంచి పని చేస్తారు. చాలా బాధగా ఉంది. ఇప్పటికి 10 నిమిషాలు పోతే 2 గంటలు అయితే 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇగో అయిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి ఇగో ఇంతమంది యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇంట్లో ఇవి అయ్యారు, దాంట్లో ఇంతమంది ఇంజూర్ అయ్యారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్, రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేట్లు అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత బాధ్యత రైతు నాకు నాకైతే అర్థమవుతుంది. దానికి అధికారులు కూడా అడిగారు, మనందరూ చెప్తున్నారు కలెక్టర్ గారు వచ్చారండి, మీకు తీస్తే మీకు సంతోషమే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా గ్రామ సభలకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పోషక పదార్థాలు కలిపిన బియ్యం పేదలకు ఇస్తుంటే వాటిని అడ్డదారితో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించిన బియ్యం దొంగ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆరోపించారు. వ్యాపారులు లేనప్పుడు పోర్టు దగ్గర చెక్పోస్ట్ పెడితే ద్వారంపూడికి ఎందుకు భయమని ప్రశ్నించారు. దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్ట్ పరువు తీసింది ద్వారంపూడి కన్నబాబు అని బియ్యం దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని పంతం నానాజీ అన్నారు. ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలు విదేశాలకు ఎగుమతి చేసేస్తూ ఉన్నాడు. దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకుని వెళ్తుంటే పద్మనాభరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఉత్తరాలు రాయడు, ఉత్తరం రాశాడు దొంగ, బియ్యం దొంగ. ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట. ఈ పోర్టులో నుంచి బయటికి షిప్పులు రావట్లేదట. దీనివల్ల పోర్టు దెబ్బతినేస్తుందంట. అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా దొంగసరికి వెళ్ళాలన్నా, దొంగసరికి రావాలన్నా, ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా, పోర్టుల ద్వారా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలన్నా కాలినట్టు కూడా వెళ్ళరు కదా. ఈ రెండే మీద వెళ్తారు. ప్రభుత్వం అన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్లో చేస్తూ ఉంటుంది. ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు. కానీ మరి దొంగలు కూడా పంపించేసి దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు. మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు. మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్క సంగతి ఇదిలో లాగుతా ఉన్నాం. ఇవాళ తోరంగంలో మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి, ఎందుకంటే మహానగరాన్ని నిలిపిద్దామని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅవుట్లు చేసేసి చండాలం చేసేసి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి మన పక్కన ఉన్నాడంటే మన శుభ్రమైన బ్రహ్మాండమైన లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటారంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని R&B అతిథి గృహం వద్ద delivery.com కొరియర్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో దట్టమైన పొగలు వస్తుండడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం ఏ మేరకు వాటిల్లిందో అనేది కొరియర్ కార్యాలయం సిబ్బంది తేల్చాల్సి ఉంది. ఈ కొరియర్ పాయింట్ నుండి ఫ్లిప్కార్ట్, మీషో పార్సళ్లను డెలివరీ చేస్తుంటారు.
పొద్దున్నే రాలేను సార్. అబ్బాయి దగ్గర బాబా అక్కడ ఫైర్ ఇంజిన్ వస్తుంది మీరు రాండి దూరం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ నియమించారు. ఈ మేరకు ఆయన శాసన మండలి చైర్మన్కు లేఖ రాశారు. అదేవిధంగా వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కోల్కతా అత్యాచార ఘటనకు నిరసనగా విజయవాడలోని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఐఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైద్యులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ప్లకార్డుతో నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. బాధిత యువతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామంటూ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్కి కానీ ఒక డాక్టర్కి కానీ గర్ల్ ఆర్ బాయ్ ఎవరికైనా కానీ సీఎం గారు రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకి సేఫ్టీ అనేది లేదు. ఆడపిల్లలకి సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎన్నో రేపులు, ఎన్నో మర్డర్లు, ఎన్నో విధాలుగా జరుగుతున్నాయి. వాటన్నిటిని దృష్టిలో తీసుకొని పోలీసులు వాటిని కస్టడీగా తీసుకొని ప్రాణం పోసే డాక్టర్కే ప్రాణాపాయం దాకా వచ్చిందంటే మన ఇండియా ఏ స్టేజ్ లో ఉందో అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సీఎం గారు దయచేసి మాకు ఎలాగోలా ఆడపిల్లకి రక్షణ అనేది కల్పించండి. ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా ఏదో ఒక సేఫ్టీని మాకు కల్పించమని అడుగుతున్నాం. నా పేరు ఐశాలి. నేను హౌస్ సర్జన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో. అసలు ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఏమైందో హోల్ ఇండియా వైడ్ డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ ఇంకా చాలా మంది జనాలకి తెలీదు. అసలు పేషెంట్స్ని కాపాడే ఒక డాక్టర్కి తను వర్క్ చేసే ప్లేస్లో సేఫ్టీ లేదంటే అది చాలా బాధాకరమైన విషయము. అది ఎందుకు ఇండియా మొత్తం తెలియట్లేదు, ఇంత ప్రొటెస్ట్ చేసినా అర్థం కావట్లేదు. అందుకే మేము ఈ కాలేజ్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి అందరికీ అవేర్నెస్ రావడం కోసం ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ని అడ్రస్ చేస్తూ దానికోసం ఇప్పుడు హోల్ ఇండియా వైడ్ ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, దానికోసం వీళ్ళకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి వచ్చాము. అండ్ వీళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు ర్యాలీ చేసి మాకు కూడా వాళ్ళ మద్దతును తెలుపుతున్నారు. వర్మ కమిషన్ నిర్భయ సందర్భంలో వర్మ కమిషన్ చాలా సవివరమైన సిఫార్సులు చేసిన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పెడచెవిని పెట్టాయి. ఈరోజు ప్రధానమంత్రి ఇంత జరుగుతూ ఉన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఆగస్టు 15 సందర్భంగా అడ్రస్ చేసిన ఆయన ఒక్క మాట అంటే ఒక్కటి కూడా మహిళల మీద అత్యాచారాలను నిరోధిస్తున్నామని చెప్పేసి చెప్పకపోవడం అనేది ఈ రోజు దేశానికి పట్టినటువంటి శని. ఈ ప్రధానమంత్రి భార్యనే వదిలేసిన ఆయన ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళకి భద్రత ఎలా తీసుకోవాలి అనేది కనీసం తెలియకపోవటమే కాదు, ఒక మనవాదంతో పురుషాధిపత్యంతో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఈరోజు బెంగాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ ప్రిన్సిపాల్ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ సక్రమంగా వ్యవహరించలేదు. అక్కడ పోలీస్ కమిషనర్ సక్రమంగా వ్యవహరించలేదు. కోర్టులు మాత్రమే వాళ్ళ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం అక్కడ బెంగాల్ ప్రభుత్వం సాయంత్రం మీరు బయటికి రాకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది సరైన దాన్ని మేము అడుగుతున్నాం. ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా స్వేచ్ఛగా తిరగలిగేదానికి రక్షణ కల్పించలేని మీరు గద్దె మీద ఎందుకు ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసులు ఈరోజు కృష్ణా జిల్లాలో ఒక చిన్న పాప, ముగ్గురు చేత అత్యాచారానికి గురైతే ఆ పోలీసుని ఎంతవరకు సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం.
ఎసెన్సియా ఫార్మా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వంజంగి గ్రామానికి చెందిన రాజశేఖర్ మృతి చెందాడు. రాజశేఖర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజశేఖర్ గతంలో రాజమండ్రిలో ఉద్యోగం చేసేవారు. జీతం తక్కువ కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎసెన్సియా ఫార్మా కంపెనీలో చేరాడు. యాజమాన్యం నిర్లక్ష్యం, సరైన భద్రతా పరికరాలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడితో పాటు అనేక మంది మృతికి కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాతయ్యలు చదివించిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక వస్తాడని ఎంత సంతోషపడ్డారు. ఈ సంతోషపడిన దీంట్లో దేవుడు అతనికి అన్యాయం చేసి తీసుకెళ్ళిపోయాడు. ఈ కుటుంబ సభ్యులు మేము కూడా ఎంతో ఇదిగా బాధపడుతున్నాము. దీనికి సంబంధించి యాజమాన్యం ఏదో చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు నిరుపేద వాళ్ళ కూటికి కూడా లేదు, కానీ పిల్లల్ని బాగా చదివించారు. చదివించేస్తే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడికి కనికారం లేదు కాబట్టి యాజమాన్యం మీద తీసుకోవాలని మేము కోరుతున్నాము. వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము. ఇంకేం చేస్తారో యాజమాన్య బాధ్యత. నాయకులు కూడా ఏం చేస్తారో వాళ్ళకి సహాయం చేయమని కోరుకుంటున్నాము. వాళ్ళు చాలా ధ్యాన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు కూడా. వాడు 20 రోజులు అయింది డ్యూటీలో జాయిన్ అయ్యి. అతనికి 20,000 అక్కడ ఇచ్చేవాళ్ళు రాజమండ్రిలో, ఇక్కడికి 30,000 ఇస్తారంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాడు. దీనికోసం ఈ ప్రమాదంలో అతను బాధ్యుడయ్యాడు కాబట్టి ఆ కుటుంబానికి ఏదో మీరు ఆ యాజమాన్యం తరఫున ఏదో సహకారం అందిస్తారని మేమందరం కోరుతున్నాము. మా పెద్దనాన్న కొడుకు ఒక్కడే కొడుకు, ఒక కూతురికి మ్యారేజ్ అయిపోయింది. కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చేసి ఎంతో కష్టపడి కష్టంతో కష్టపడి ఆయన పెంచి చాలా కష్టపడి పెంచిన తర్వాత ఆయనేమో వద్దురా ఏదైనా మామూలుగా వద్దురా ఏదైనా చేయని అంటే వద్దు నాన్న ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదనేసి నేను ఏదైనా చూసుకుంటాననేసి వెళ్ళి కంపెనీలో జాయిన్ అయ్యాడు. 2 నెలలు వేరే కంపెనీలో చేశారు. ఆపర్చునిటీ వచ్చిందనేసి ఈ కంపెనీకి వచ్చి 25 డేస్ అయ్యింది. కానీ యజమాని నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. ప్రభుత్వం ఏం చూసుకుంటుందో తెలియదు, కానీ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ యజమాని మాత్రం ఎంతవరకు కూడా స్పందించట్లేదు, ఎవరు ఇంట్లోకి రావట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉండడం వల్ల ఇదేమీ కరెక్ట్ కాదు. యాజమాన్యానికి ప్రభుత్వం సరైన సహకారం చూసి వాళ్ళ పట్ల సరైన చర్యలు తీసుకొని దీనికి ఈ కుటుంబాలకి ఇదే కాదు 18 మంది కుటుంబాలు ఇదే సంతాపంతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం కాకుండా యాజమాన్యం మొత్తం ముందుకొచ్చి వీళ్ళందరికీ బాధ్యతలు అవన్నీ చేస్తారని. తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనార్థనం తిరుమలకు వెళ్లిన చిరంజీవి దర్శనం తర్వాత జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసానికి వెళ్లారు. చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నివాసంలో చిరంజీవి కేక్ కట్ చేశారు. చిరంజీవిని చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే నివాసంలో తేనీరు సేవించిన చిరంజీవి తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
సార్. విజయవాడలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గొల్లపూడి 1 సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. జనసేన నాయకులు ఆకల గాంధీ కేక్ కట్ చేశారు. సినిమా, రాజకీయ, వ్యాపార, సేవా రంగాల్లో రాణించిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. స్వయం కృషితో మహోన్నత శిఖరాలను అధిరోహించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదానం చేశారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన వేడుకలు మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే స్వయం కృషి వలీయుడు, అంటే స్వయం కృషికి మరొక ఏదైనా ఒక ఆదర్శమైనటువంటి పదం ఉందంటే అది చిరంజీవి గారు. ఏది ఊరికే రాదు, కష్టమే ఫలి అనే దానికి నిదర్శనం చిరంజీవి గారు. మరి అంచెలంచెలుగా ఒక సామాన్య వ్యక్తిగా సినీ ఫీల్డ్లో ఆయన ఒక చిన్న హీరోగా, ఒక విలన్గా ప్రారంభమై ఈరోజు 40 సంవత్సరాలు అవుతున్న ఇండస్ట్రీకి అతనే హీరో, అతనే ఈ ఇండస్ట్రీ దిక్కు, పెద్ద దిక్కు అనే విధంగా 40 ఏళ్ళ నుంచి మరి 69 సంవత్సరాలు వచ్చిన మరి 16 సంవత్సరాల యువకుడిలాగా ఈ రోజుకి కూడా ఆయన డ్యాన్సులు, ఫైట్లు చేస్తూ కొత్తగా వచ్చేటటువంటి యువతర హీరోలకి, హీరోయిన్లకు కూడా చిరంజీవి గారు లాగా మనం ఎదగాలి అంటే కష్టపడాలి, కష్టమే ఫలి అనే దానికి నిదర్శనం చిరంజీవి గారు అని చెప్పి ఈరోజు ఎవరు ఎక్కడ ఏ ఫీల్డ్లో అయినా సరే. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెంలో చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు చిరంజీవి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం చిరంజీవి సేవా సమితి కందాల చెంటి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు చిరంజీవి అభిమానులు రక్తదానం చేశారు.
జన్మనిచ్చిన మాతృమూర్తినే అనాథను చేశారు ఆమె కొడుకులు. తాను చెయ్యి పట్టి నడిపించిన కొడుకులే ఆ తల్లిని చేరదీయడం లేదు. తనకి పుట్టిన 5 కొడుకులు పంచ పాండవులని ఆ తల్లి మురిసిపోయింది. అల్లారి ముద్దుగా పెంచి వారికి పెళ్లిళ్ళు చేసింది. అయితే పంచ పాండవులు అని అనుకున్న ఆ కొడుకులు వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిని రోడ్డు మీద వదిలేశారు. మేము నిన్ను చూడమంటూ కర్కశంగా వదిలి వెళ్ళిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి పరిస్థితిపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. చోట్ల జన్మించలేక అమ్మని సృష్టించాడు. అలాంటి అమ్మకి ఈ రోజు పెద్ద కష్టం వచ్చింది. కంచరపాలెం విశాఖపట్నంలోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మ మాటల్లోనే తనకు వచ్చిన కష్టం ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా, మీకు ఏం కష్టం వచ్చింది? చాలా కష్టం అమ్మా. కొడుకులు ఎవ్వరూ చూడరమ్మా. కోడళ్ళు అసలు కొమ్మలో రానవరమ్మా. వాసన పంపు నువ్వు వద్దేనంటారమ్మా. నేను వెళ్ళనమ్మా. పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ పిల్లలతో కూడా చెప్పనమ్మా. ఎంతమంది కొడుకులమ్మా నీకు? 5 కొడుకులమ్మా, ఒక్క కూతురమ్మా. నాకు ఎవ్వరు 15 సంవత్సరాలు బట్టమ్మా. ఆ బాబు తెలుసు. అలాగే కొడుకులో పని పోయి బతికిన. నేను తిట్లు భయం పడి వెళ్ళమ్మా. దెబ్బలాట్లు ఆడుకుంటాను. ఆ ఉంటే తినేదన్నా, లేకపోతే లేదమ్మా. ఇదిగో హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ మళ్ళీ వెళ్ళాను. ఆ కొన్ని దెబ్బతిందమ్మా అని వాళ్ళు అన్నారు. అక్కడ అమ్మా అనేసాను. అలాగే పోయిరమ్మా. అదేనా, ఎంత ముద్దయితే చాలమ్మ. నాకే అంత వద్దలేదు. రావద్దంటారమ్మా. కొంపు నువ్వు వచ్చావంటే ఏం కొంపమ్మా? నువ్వు వచ్చావంటే వాసన. మా అమ్మాలతో అక్కడ నీళ్ళు మా నీవు జిల్లా కదమ్మల్లానే. బాబు తెలుసు, తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు తాలూకా. అలాగే పిల్లలు చూడమ్మా. చచ్చిపోతేనేమమ్మా, ఇంకా కాడు చూపలేదు. అలా మాట్లాడకూడదమ్మా మీరు. మాట్లాడకమ్మ. బాబుకి ఎన్నో చుట్టలు చెప్పానమ్మ. ఇవాళ తచ్చి తప్పాడు కానీ, బాబు ఇలాగ ఉన్న పరిస్థితి, నన్ను చంపేసిలా ఉన్నారు నా బిడ్డలో. కొంత మీరు కాపాడండి బాబు అంటే ఆ గొడవల్లో పడిపోయావు బాబు. ఇదొక ఏం చెప్తానమ్మా, ఎలా బతకనమ్మా? కొన్ని లేదా? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా మీరు? 15 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇక్కడే ఉన్నానమ్మా. మరి మీకు తినడం ఎలా, తిండి అదే ఎలా వస్తుంది? అది పింఛనీ డబ్బులేనమ్మా. ఆ పింఛనీ డబ్బులే అయ్యే తెచ్చుకుంటాను. అయ్యే ఇంటి అద్దె కట్టుకుంటా 1500 అవుతామ్మా. అదే అద్దె కట్టుకుంటాను, అదే తింటానమ్మా. ఉన్నదా తిన్నావా అని అడగరమ్మా. ఇంకెందుకమ్మా ఈ బతుకు? ఇంకా నాకు అలాగనే ప్రాణం ఇది ఎత్తపడుతుందా? కొడుకులు ఒకసారి కూడా వచ్చి మిమ్మల్ని పలకరించారమ్మా? జ్ఞానాపురం కొడుకున్నాడమ్మా. చెప్పు తెచ్చుకోమన్నాడు. చెప్పులో పోతాను, మెట్ల కింద కూకో అన్నాడు. ఇంకేం చెప్పుకుంటానమ్మా? నేను చెప్పు తెచ్చుకుంటే వాసన అంట. నేను మడిచిని కుళ్ళిపోయానట. చిన్ని బతికేం బతికా. మళ్ళీ 2 కొడుకులు రానవరమ్మా. ఇంకెందుకమ్మా? అన్నాళ్ళు బతికినా ఈ బతికే కదా. మన బిడ్డలు చూడండి బతికేందుకు. ఎంతో అంతే బిడ్డలు ఎంత ఎడితే మనకి నిండు. మరి మిమ్మల్ని హాస్పిటల్ కి అది తీసుకెళ్ళడం ఏమైనా చేశారా? అమ్మ
ఆ మాట అనక అమ్మ, నేనే పోవాలా, నేనే కిట్నారావు కూడా పోవాలి, మనిషిని తీసి రండి అలా అంటారు. లేరని చెప్పు, లేకపోతే మానేసుకో అంతే. మీరు రావు అంతేనా? 5 కొడుకులు అంతేనమ్మా, ఒక్కడే కాదు. చూడమని అంటున్నారమ్మా, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, మేము చూడం, మాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడ మర్చిపో. మాకు ఇల్లు ఇచ్చా, ఒకళ్ళు ఇచ్చా, నేను తండ్రి ఇస్తే ఇస్తాం, మా తండ్రి లేనిది ఆ తండ్రి తెరవలేదు. ఈడియాకులు ఇచ్చి తగిలేసాడు, ఎంత అంతా పెట్టడం లేదు, అలా రెక్కలు కొట్టి పెంచుకొచ్చాను. తండ్రి శుభ్రంగా ఉన్నప్పుడు తల్లి ఎక్కడి నుంచి తెచ్చేస్తాం. అందరికి మీరే పెళ్లిళ్ళు చేశారమ్మా? చేసానమ్మా, ఇక్కడికి వచ్చాకే, వైజాగ్ వచ్చాకేనమ్మా. మనవరాళ్ళు మనవళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా. వాళ్ళు వస్తూ ఉంటారమ్మా? వాళ్ళు ఎవ్వరు రారమ్మా, కొడుకులే రాండి వాళ్ళే వస్తారమ్మా, మన బిడ్డలే మన కాడికి రాండి వాళ్ళు వస్తారమ్మా. మా అమ్మ ఎక్కడ ఉందో చూస్తామంటే రానవరా. మీకేం సాయం కావాలమ్మా? మీకేం సాయం కావాలి చెప్పండి. ఎంత ముద్దెత్తమను, కొంచెం శుభ్రంగా చూడమని, నాకు ఏమి బంగారం భాగ్యం పెట్టొద్దాము నా బిడ్డలో, ఆడ బతకడమే ఇతను మాత్రం ఇంత గింజ వస్తే చాలా. బాధపడకండి. బాధపడతలేదమ్మాయి, నాకు తెలుసు నా కొడుకు మొదలు నుంచి నేను అన్యాయంగా పోనమ్మా. ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడే ఉన్నారు, ఈయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఇంత జరుగుతున్నా మీరు పొలిటికల్ గా ఉన్నారు కదా, ఆవిడకి ఏం సాయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మార్నింగ్ నా దగ్గరికి వచ్చినట్టే మీడియా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ రోజు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. రేపు మార్నింగ్ వస్తారన్నారు, వాళ్ళు తీసుకెళ్తానన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేయాలంటే భోజనం అన్నీ వాళ్ళు చూసుకోగలరు. ఈవిడ వర్క్ ఈవిడ చేసుకోగలరు కాబట్టి వాళ్ళ ట్రస్ట్ లో వీళ్ళు చేర్చుకుంటామని చెప్పారు. రేపు మార్నింగ్ వాళ్ళు వస్తారని చెప్పారు. సార్ మీరు ఎప్పుడైనా వాళ్ళ కొడుకులను అడగడం జరిగిందా సార్? అంటే వాళ్ళు ఎవరు అందుబాటులో ఫోన్ నెంబర్ ఇచ్చింది, నేను మాట్లాడిన ఫోన్లు ఎత్తట్లేదు, అసలు ఈ ఫోన్ రెస్పాండ్ కూడా లేదు. ఫోన్ ఎత్తి మళ్ళీ పెట్టేయడం అలా చేస్తున్నారు. అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఆవిడకి రేషన్ కార్డు కూడా మేమే అప్పట్లో గతంలో గవర్నమెంట్ లో చేసాము. ఆవిడ పెన్షన్ మీద, ఇప్పుడు ఆ రేషన్ బియ్యం మీద బతుకుతుంది. ఆవిడ కనీసం ఆ బతకగలదు, కానీ ఆవిడ చేసుకోలేని పరిస్థితిలో ఉంది ఈ రోజు. అందుకోసమే ఈ రోజు అందరూ ఒక్కొక్కరు సాయం పడుతుంది. లేకపోతే ఇప్పటి వరకు ఆవిడ సింగిల్ గా బతికింది, ఒంటరిగానే బతికింది. ఈ రోజు ఆవిడకి ఒకరు ఎవరైనా సాయం చేయగలగాలి, అంటే ఎవరైనా వండి పెట్టినట్టు ఉండాలి. అందుకోసమని మన దృష్టికి ఆవిడ బాగా చితికిపోవడం వల్ల ఈ రోజు పరిస్థితి వల్ల మన దగ్గరికి వచ్చింది. అప్పుడు మనం మీడియా దృష్టి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మమతా చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రేపు మార్నింగ్ తీసుకెళ్తారు వాళ్ళని తెలియజేయండి. ఆవిడ మీకేమవుతారు? మరి ఆ పిల్లలు అలా చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ప్రశ్నించడం జరిగిందా? నలుగురు చూస్తే నేను చూస్తాను, అందులోకి పెద్ద కొడుకు అన్నపురాన్ని ఉన్నాడు, అమ్మ రెండో కొడుకు ఆడు అసలే చూడన్నాడు. ఇంకొన్న వాళ్ళు అది చూడదు. చెప్తున్నా మైలు కూడా పట్టొద్దన్నానమ్మా. మైలు కూడా ఎట్టుకోరే, నీకు అంత కూడి ఎట్టాలనంటే క్యాకెట్టేసుకో, నేను మైలు కూడా ముట్టనరా అని కూడా చెప్పేసాను. ఆడర్చిన కూడా తెలుసు, ఫోన్ చేయించాను. ఆ మనిషి ఎవరో మాకు తెలదండి, 500 ఇవ్వని ఫోన్ చేయించానమ్మా. మీ చెయ్యికి ఏం జరిగిందమ్మా? మీ చెయ్యికి దెబ్బ ఎలా తగ్గింది? పోయానమ్మా కాళ్ళు. అప్పుడు కూడా చూడడానికి రాలేదా? అప్పుడు వచ్చేప్పుడు చూడడానికి వచ్చేది. ఆ మనిషి చూసి మాకు వద్దు బాబు, మాకు ఇల్లా ఒకళ్ళ ఆవిడెవరో మాకు తెలదు. అందరికి దొడ్లో వాళ్ళకి అందరికి తెలిసిన మాటోళ్ళకి. నా జబ్బు రాని ఇంట్లోనే పడి ఉంటాను, బయటికి రాను, తగ్గితేనే వస్తాను. మరి అప్పుడు హాస్పిటల్ కి ఎవరు తీసుకెళ్లారమ్మా? ఎవరు తీసుకెళ్ళరమ్మా, నాకు నేనా పై మనుషులే టైలర్ పెళ్ళం. అయితే చెప్పండి అమ్మా, మీరు మీ అక్కకి ఏం సాయం కావాలనుకుంటున్నారు? ఏం సాయం అండి, ఇంకెవరు చూడడం లేదండి, ఇంక దాదాపు ఎవరు లేరండి. నేనంటే ఇలా చూడడానికి వచ్చాను, నేను మళ్ళీ రేపు వెళ్ళిపోతాను.
దాని భవిష్యత్తు ఏం చేస్తారో మీరే చెయ్యాలి. మా వల్ల ఏం కాదు సార్. ఒక్కసారైనా వాళ్ళు వచ్చి చూడలేదు కదా. అమ్మా వచ్చేస్తా. మరి మీరు ఎప్పుడైనా అడిగి ప్రయత్నం చేశారా? కన్న తల్లి బాగా పడిపోయినప్పుడు బాగా అప్పుడు అడిగానండి. అడిగితే ఏ ఊరు అన్నా చెప్పు కానీ ఆ ఊరు చెప్పొద్దు అన్నారు. నా ఊసే చెప్పొద్దు అన్నారమ్మా. ఇంకెన్నారు బతికిపోతానమ్మా. వాళ్ళమ్మా ఇప్పుడు ఎలా పడిపోయిందని నేను సాయంకాలం తెలిసింది నాకు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చారు. సరే చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? వచ్చింది ఇంకా అమ్మకు మరి ఏం చేస్తారో మీరే చూడాలా. ఏం చేసినాక మీదే బరువు. ఇంకా మేము వాళ్ళని ఎవరు వల్ల కాదమ్మా. మేము ఎవరు ఏం చెయ్యలేము. మేము నలుగురు అక్క చెల్లెలు ఉన్నాం. ఇంకెలా చూసి బాధపడి ఎడితే పోవడం తప్ప మా వాళ్ళు ఏమి కాపాడుతున్నాం. మా బతుకులు మేము బతుకులుగా మా ఆయన వెళ్ళి ఇలా అబ్బా జ్ఞానాపురం వాసన అసలు మాటలమ్మా. ఆవిడెవరో ఆయనతోటి ఏంటి అన్నాచల్లో కలిపేయండి. అన్నాచల్లో కలిపేనాక 5 కొడుకులు 1 కూతురు. మనం నన్ను ఎందుకు కలిపేస్తావు? నేనేం తప్పు చేసానా? నీ తండ్రి తగిలేస్తే మిమ్మల్ని తీసుకొచ్చి చంకల్లో పిల్లటి పెంచి పెద్దోళ్ళు నన్ను ఎందుకు తగిలేస్తావు? అలా మాట్లాడాలి. అలా మనుషులు అంటే నమ్మదమ్మా. నేను పెడతాను. ఉదయం వెళ్ళిపోతాం, ఉదయం అన్ని ఇచ్చేస్తాను. సాయంత్రం పెట్టి అమ్మ అంటే సాయంత్రం కూడా పిడికడు ముద్ద నేను పెట్టేసి ఇచ్చాను. నీకే వస్తుంది, మీ పిల్లలకు వస్తుంది కదా, మాకే రాదు. దేవుడు చూస్తాడు ఎవరు చేసి బాగా చూస్తానంటే ఇప్పుడు తిండి పెడితే చాలు. ఆవిడ అంతకంటే అంతే అంతే. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తే చాలు. ఏదో టైంలో నువ్వు ఏ టైంలో వచ్చినా చూసి వెళ్ళు ఎలా ఉందా. సాయంత్రం పిడికడు ముద్ద పెట్టుకుని అది కూడా సాయంత్రం కూడా పెట్టండి, వేడిగా కూడా పెట్టేస్తాను. అంతకంటే ఆవిడకి కావాల్సింది ఏం లేదు. పున్నామ నరకం నుంచి తప్పించే వాళ్ళే పుత్రులు అంటారు, కానీ ఈ తల్లి పరిస్థితి చూస్తే అలా లేదు. కొడుకుల్ని కన్నప్పుడు ఎంత సంతోషపడిందో తల్లి ఇప్పుడు ఈ స్థితికి రావడానికి ఆ కొడుకులే కారణమైనందుకు చాలా దుఃఖిస్తుంది. కానీ ఇప్పటికైనా ఆ కొడుకులు కళ్ళు తెరిచి తల్లిని చేరదీయాలని కోరుకుందాం. ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ వారి సాయంతో న్యూస్ 360 ముందుకు వెళ్తూ ఆవిడికి సహాయ సహకారాలు అందిస్తుంది. న్యూస్ 360 ఎప్పుడూ తన వెన్నంటే ఉంటుందని ఈ విషయం తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో ఉషా, న్యూస్ 360 విశాఖపట్నం. అది మహాత్ముడు నడియాడిన నేల. స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి. సమరయోధుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చిన స్వేచ్ఛాకాంక్షకు ఊపిరులూదిన గడ్డ. అదే పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. మహాత్ముడి సహస్రాలతో ప్రారంభమైన ఈ కేంద్రం ఒక చారిత్రక చిహ్నంగా మారింది. స్వాతంత్ర స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతూ శత వసంతాలు పూర్తి చేసుకున్న చారిత్రక భవనంపై ప్రత్యేక కథనం. ఉత్తర భారతమంతా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కదం తొక్కుతున్న రోజులవి. ఆ స్ఫూర్తిని దక్షిణ భారతంలోనూ రగిలించాలని భావించిన మహాత్మా గాంధీ ఆయన అనుచరుల ద్వారా స్వాతంత్ర పోరాట కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. అప్పటికే గాంధీ ఆశయాలకు ఆకర్షితులైన పల్లిపాడు వాసులు దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కొండపర్తి పున్నయ్య,
1918లో నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరంలో కొంత స్థలం తీసుకుని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు కొనక కనకమ్మ 13 ఎకరాల నీలిమందు తోటలను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహూకరించారు. ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించి ఇక్కడి సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలకు ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాకుండా రాట్నం చప్పుళ్లు, ఖద్దరు కళ, గీతా పారాయణంతో ఈ ప్రాంతం మార్మోగింది. తర్వాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ మరో 10,000 రూపాయలు ఇవ్వడంతో శాశ్వత భవనానికి రూపకల్పన చేశారు. 1925లో సత్యాగ్రహ ఆశ్రమ భవనం పూర్తయింది. అయితే 1927లో ఈ ప్రాంతానికి వచ్చిన గాంధీజీ దీన్ని ప్రారంభించి 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఇక్కడి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోనే ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు కూడా అందిస్తారు. వయోజన విద్య, చెరకా వడకటం, ఖాదీ ఉద్యమం ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సరళాదేవి ఆశ్రమం కేంద్రంగా చేసుకుని ఇక్కడి ప్రజలకు హిందీ భాషను కూడా నేర్పించారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ భవనం శిథిలావస్థకు చేరింది. 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు. శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు అప్పుడు జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కలిగించడంతో పాటు బాపు జ్ఞాపకాలను పదిలంగా ఉంచేలా కమిటీ భవనాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఇక్కడ సేవ, ప్రచార కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర పినాకిని తీరంలోని విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరారుతోంది. యోగముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అపురూప కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నడకలో రాజసం, ఆహార్యంలో గాంభీర్యంతో పాటు గుండెలదిరే రంకెలు ఒంగోలు గిత్తల సొంతం. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు సైతం ఒంగోలు జాతి ఎద్దులకు దగ్గరగా ఉంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అసలు ఒంగోలు గిత్తల చరిత్ర ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి. పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే అని చెబుతున్నారు.
వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేసుకున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు, కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో గుళ్ళకం పరివాహ ప్రాంతాలు అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఐఎల్ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా, స్టేటస్ సింబల్ గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్ల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి, వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులను మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బెస్తవారపేట, పెదారవీడు, గిద్దలూరు ప్రాంతాల్లో ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళు పుట్టిన కోడిదొడ్లు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడెలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఒంగోలు ఆవులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి పోటీగా సంకర జాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు, మంచి ఆవులు, దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారని తెలియజేస్తాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశు వైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం, ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవులని మేము సెలెక్ట్ చేసి వాటికి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతల్ది ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులకు ప్రయోగపరంగా చేయడం జరిగింది. అన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయటం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది.
మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు నా ఊరు నా వార్తలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.